జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము 1000 తరముల వరకు కరుణించే దేవుడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. మరి అలాగే ప్రతి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎన్నో కుటుంబాలు ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలని, అప్పుల సమస్యలని, అనారోగ్య సమస్యలని, పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, ఇలా ఎన్నో సమస్యలు. ప్రతి ఒక్క సమస్యల కొరకు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ప్రార్థన చేసి బైబిల్ చదివి మీరు అలాగున్నారో లేదో మీకు మీరే పరీక్షించుకొని సరి చేసుకోండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొనుకున్న వారికి 1000 తరముల వరకు వారిని నేను కరుణించేవాడే ఉన్నాను. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే, మనం ఈరోజు ఈ వచనం పెట్టి, అంటే ఈ అధ్యాయం పెట్టి, ఈ వాగ్దానం పెట్టి మనం చూస్తే మన దేవుడు ఆజ్ఞలు ఇచ్చే దేవుడే కాదండి, ఆజ్ఞల పక్కన నడిపించే దేవుడే కాదండి. మన దేవుడు మన పట్ల ప్రేమ చూపించేవాడు, కరుణించే దేవుడండి. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో సంపూర్ణమైన హృదయంతో ఆయన చిత్తంగా నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞలు గైకుంటామో, అప్పుడు మనం అలాగే ఎప్పుడైతే ఉంటామో ఆయన ప్రేమ మన వెడల బయలుపరుస్తాడండి. ఆయన ఆల్రెడీ మన మీద ప్రేమని వెల్లడి చేశాడు. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే మనకి ప్రేమను చూపించాడు. మరి ఆయన చిత్తాన్ని గైకుంటూ నడుచుకుంటూ ఉంటే ఇంకెంత ప్రేమ చూపిస్తాడండి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అలా నడుచుకున్న వారికి 1000 తరముల వరకు నేను కరుణించే దేవుడై ఉన్నానని చెప్తున్నారండి. హల్లెలూయా. ఆయన కరుణించేవాడండి. మనం ఏం చేస్తామంటే ఈ తరం వరకే, ఈ దినం వరకే ఆలోచిస్తాం. కానీ మన దేవుడు 1000 తరాల కోసం ఆలోచిస్తున్నాడండి. సహోదరాల, మీరేం చేయవలసిందంటే దేవుడి ప్రేమలో నిలవండి. దేవుడి ప్రేమలోంచి తొట్టెళ్ళిపోకండి. ఆయన వేసే కంచిలో ఉండండి. ఆయన కంచిలో ఉంటే రేపు నీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. నువ్వు ఆలోచించక్కర్లేదు, చింతించక్కర్లేదు. చూడండి, చంటి పిల్లవాడు వాడికి ఏం కావాలో వాడు చింతిస్తాడా? హ్యాపీగా పాలు తాగుతాడు, చక్కగా ఆడుకుంటాడు, పడుకుంటాడు. కానీ వాడికి ఏం కావాలి అన్ని తల్లిదండ్రులు సమకూరుస్తారు. అలాగే మనకు కూడా దేవుడు సమకూరుస్తూ ఉంటాడండి. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఎలా చెప్తాడో అలా నడుచుకోవాలి. ఆయన ప్రేమలో నిలిచుండిపోవాలండి. ఎందుకంటే మన జీవితం దేవుడి చేతిలో పెట్టాలండి. దేవుడి చేతిలో పెట్టినప్పుడే మన జీవితం ఒక ఎలుగుగా మారుతుంది. ఇక్కడ గొప్ప మరణం దేవుడు మనకు చెప్తున్నాడండి. ఏంటంటే దేవుడి ఆశీర్వాదాలు మనతోనే ఆగిపోవంటండి, 1000 తరముల వరకు నిలిచిండిపోతుంది అంటండి. హల్లెలూయా. అంటే 1000 తరాలంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలు మన బతి చూస్తారు. నా తల్లి ఎలా ప్రార్థన చేస్తుంది, నా తండ్రి ఎలాగ ఉంటున్నాడు. ఫోన్తో నువ్వు ఎక్కువగా ఉన్నావు కనబడ్డావు అనుకో, నీ పిల్లలు నీ ఫోనే చూస్తారు. నువ్వు తాగుబోతు తండ్రివై ఉన్నావు అనుకో, అదే చూస్తారు. రేపు పొద్దున వారు పెద్దవారు అయ్యాక అదే అవుతారు. నువ్వు తల్లివి ఎలా నడుస్తున్నావు, ఎక్కువ తల్లి ప్రభావం పిల్లల మీద పనిచేస్తుందండి. నిన్ను పెట్టి నీ పిల్లలు కూడా తయారవుతారు. కాబట్టి నువ్వు బత్తులు నడుచుకుంటూ ఉంటే నీ పిల్లలు కూడా బత్తులో ఉంటారు, వారి పిల్లలు కూడా బత్తులో ఉంటారు. అలాగా తరము కూడా ఆత్మీయ జీవితంలో వెదుగుతూ వస్తారు. దేవుడ కృపను పొందుకుంటూ ఆయన ప్రేమలో వర్దెలుతూ మరి ఆయన 1000 తరాల వరకు మనల్ని దీవిస్తున్నాడండి. హల్లెలూయా. మిమ్మల్ని బాగా గమనిస్తారు. ఎందుకంటే మీరు సంతోషం వచ్చినప్పుడు దేవుళ్ళో ఎలా ఉన్నారో,
కష్టాల్లో వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడుతున్నారా? మీరు వెనక్కి మిమ్మల్ని పెట్టే ప్రతీది కూడా మిమ్మల్ని పెట్టే పిల్లల భక్తి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా పిల్లలు చూడడం వల్ల వారి పిల్లలు అలా తరం. అందుకే ఈ దినం మనకు వాక్యము ఇదే గొప్ప సంగతి నేర్పిస్తుంది. నా తర్వాత నా పిల్లలు దేవుని తెలుసుకోవాలి, నా పిల్లలు తెలుసుకోవాలి, దేవుడి వాక్యం వినబడాలి మా ఇంట్లో, మరి ఒక దానికి చోటు ఉండకూడదు అని నువ్వు తీర్మానం తీసుకోవాలి. మాకు ఒక తల్లి తెలుసండి. ఆ తల్లి వాళ్ళ అమ్మమ్మ గారి ద్వారాగా వారు దేవుడిని నమ్ముకున్నారు. అటు ఆ తల్లిగారు అత్తగారు కూడా దేవుడిని నమ్ముకున్నారు. ఈ అమ్మమ్మలో అంటే అమ్మమ్మలో అమ్మగారు అమ్మమ్మ అంటే అమ్మమ్మ ఈవిడ అవుతుంది, ఇంకొక ఆవిడ నానమ్మ అవుతుంది. నానమ్మ అమ్మమ్మ వీళ్ళ ద్వారాగా వీళ్ళ దేవుని తెలుసుకొని ఆ కుటుంబాలు ఎలా కట్టబడ్డా తెలుసండి. ఎంతమంది తెలిసే వారి కుటుంబాలు 100కు పైనే కుటుంబాలు కట్టబడ్డాయండి. వాళ్ళు కాంటు బ్రేమలండి, దేవుని ఎరగని వారు, దేవుని దూషించిన వారు. అలాంటి వారు ఎప్పటికీ వారి పిల్లలు మును మనవళ్ళు అంటే అప్పటికి 4 తరాలు వాళ్ళ అమ్మమ్మ గారు విత్తనం వేశారండి. హల్లెలూయా. 100 కుటుంబాల పైనే రక్షణ తీసుకుని ప్రభు సాక్షిగా వారందరూ జీవిస్తున్నారండి. వారి కుటుంబంలో ఎవరైనా సాక్షికం చెప్పడం రమ్మంటే అటు వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటారు, వీళ్ళ అమ్మమ్మనేనండి. మును నానమ్మ చూడండి, అప్పటికి 3 తరాలు అయిపోయినాయా, వీళ్ళప్పుడే 100 కుటుంబాలు చేరుతున్నాయి. ఒక ఇత్తనం పెద్ద వృక్షం అయినట్టుగా వారి కుటుంబం ఒక సాక్షిగా ఉందండి. అలాగే మనము కూడా సాక్షిగా తరతరాలు, 1 తరం 2 తరాలు కదండి, 1000 తరాలంటే అండి. హల్లెలూయా. 1000 తరాల దాకా మనం అలా నిలిచిపోవాలంటే ఆయన మన మీద ఉండాలంటే మనం చేయవలసింది ఇప్పుడున్న ఈ తరంలోనే భక్తి జీవితం కట్టుకోవాలి. నువ్వు ఆయన మాటలు గైకొనుకొని ఉండాలి, ఆయన ప్రేమలో నువ్వు నిలిచిపోవాలి. పౌలు గారు తిమోతికి ఒక మాట రాశారండి. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, జీవితంలో విశ్వాసం ఉండాలని చెప్పారండి. అంతేకాదు ఇక్కడ ఒక అమ్మమ్మ గారి కోసం చెప్తారండి. వాళ్ళ అమ్మమ్మ గారి విషయంలో వారు ఎంతగా ఒప్పందయ్యారో ఇక్కడ మనకి తిమోతి పత్రికలో చెప్తూ ఉంటారు. తిమోతితో ఏం చెప్తుందంటే, ఒక తరములో మనం దేవుడి మీద మన చేయి పెడితే, మన జీవితం అప్పచెప్తే మరొక తరం చూస్తారంటే అండి. హల్లెలూయా. మరి మన దేవుడికి అప్పచెప్తున్నావా? మన తరం, మన జీవితం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా నా సహోదరాలా, దేవుడి వాక్యం పట్టుకోవడం చిన్న విషయం కాదు. దేవుడి వాక్యంలో అర్థం అది చాలా చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. ఇంట్లో దేవుణ్ణి గౌరవించడం అది చిన్న విషయం కాదు, అది పెద్ద విషయమే. కానీ అది మరొక తరానికి మీరు చూపిస్తున్న గౌరవం కూడా నాది. నువ్వు నీ ఇంట్లో ఆత్మీయ జీవితంగా ఉండి నీ కుటుంబం కట్టుకుంటూ ఉంటే నీ పిల్లలు అది చూసి మరొక తరానికి చూపిస్తారు. నీ భక్తిని బట్టే మరొకరు అది చూపిస్తారు. చూడండి, బైబిల్లో ఏలియా ప్రవక్త ఉన్నాడండి. తన పిల్లలకి ఆ భక్తి చూపించలేదు, వారు పాడైపోయారు. అందుకే ఏలియాతో మాట్లాడలేదు దేవుడు. మరి అక్కడున్న ఎవరో సమూయేలుతో మాట్లాడాడు దేవుడండి. చూడండి, అన్న ఎంత భక్తిగా ఉంది కాబట్టి 6 సంవత్సరాల పిల్లోడైనా దేవుడి స్వరమే విన్నాడండి. హల్లెలూయా. మరి అక్కడే యాజకం చేస్తున్నాడు, దేవుడితోనే ఉన్నాడు, కానీ దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే దేవుడి మాట చెప్పి నడవలేదండి. నడవపోతే దేవుడు ఆ కుటుంబం కర్ణించడండి. ఎందుకంటే దేవుడు అన్ని వేళ చెప్పు చూస్తాడు. వినకపోతే ఏమవుతుంది? ఆయన మౌనం అయిపోతాడు, మరొకరిని సిద్ధపరుస్తాడు. చిన్న బాలుడే సమూయేలు దేవుడు మాట్లాడితే విధేయత చూపించాడు. ఆ సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోయాడు, రాజులు శాసించే ప్రవక్తగా మారిపోయాడండి. హల్లెలూయా. నేటికి సమూయేలు కోసం చెప్పుకుంటున్నాం. ఎన్ని తరాలు అయిపోయిందండి అప్పుడే సమూయేలు? 1000 తరాలా? కాదండి, 20 తరాలే జరిగిపోయి 20 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలు, 2020 సంవత్సరాలు జరిగిపోయినాయి అప్పుడే. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? 1000 తరాలు. చూడండి, అంతకంటే ఎక్కువ తరాలే గడిచిపోయినాయి సమూయేలు విషయంలో. మనం నేటికి చెప్పుకుంటున్నాం. అలాగే మన జీవితం కూడా చెప్పుకోవాలి, మన జీవితం కూడా అలా బ్రతికి ఉండాలి అంటే ముందు మన జీవితం
దేవుడి చేతిలో పెట్టాలండి. మీ ఇంటి కోసం మీరు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. మా పిల్లలు మా కుటుంబం అంతా నిన్ను తెలుసుకోవాలి, మేము నీలో ఉండాలి, మేము మా కుటుంబం నీలో ఉండాలి ప్రభా, నీ సేవ చేయాలి, నిన్ను ఘనపరచాలి అని మనం ఇలా ప్రార్థించాలి. ప్రియ సహోదరా సహోదరాలా, నీ పరిస్థితులు ఎలాగున్నా సరే నువ్వు భయపడద్దు, చింతించొద్దు. నీ పరిస్థితులు పెట్టి దేవుడి దగ్గర చేరు, ప్రార్థించు, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకో. తప్పులు ఒప్పుకోకుండా ప్రభుని కరుణించమని అడగకూడదు, మన తప్పులు ఒప్పుకొని కడుక్కోవాలి. కొంతమంది ఇలా ఉంటారు, ప్రభా మా కుటుంబం అంతట్లో నేను ఒక్కడనే దేవుడిని నమ్ముకున్నాను, నేను ఒక్కదాన్ని దేవుడిని నమ్ముకున్నాను, మరి మా కుటుంబాన్ని కాపాడు ప్రభా, మా కుటుంబం రక్షించేయని మీలో కొంతమంది ఇలా చింతించొద్దు. కానీ మీ కుటుంబం కొరకు ప్రార్థన మాత్రం ఆపొద్దును. ఉపవాసాలుండి గోజాడు మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, మీ భార్య కొరకు, మీ కుటుంబ సభ్యులందరి కొరకు గోజాడు. నీ ప్రాణం ఉన్నంతకాలం గోజాడు. దేవుడు ఏదో ఒక దినము ఆ ప్రార్థన పెట్టి వాళ్ళ రక్షణలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. తల్లి కన్నీటితో తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు అంగలార్చి మొరపెడితే దేవుడు వింటాడండి. ఒక తండ్రి తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, తన భార్య కొరకు ప్రార్థిస్తే దేవుడు వింటాడే. ఒంటరిగా ప్రార్థిస్తున్నా నా ప్రార్థన ఎవరు ఆలకించట్లేదు అనుకోద్దు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 103:17 ఇక్కడ ఏం చెప్తున్నారండి? యెహోవాకు భయపడిన వారు తరతరాల వరకు ఉంటుందని చెప్తున్నారండి. దేవుడు ప్రేమకి మనం పరిమితం పెట్టలేమండి. మనం ఎవరు వెళ్ళన్నా ఏదైనా చిన్న భయమిస్టింగ్ కనబడితే ప్రేమలు మారిపోతాయి. కానీ దేవుడు మన వెడల ప్రేమ మారదండి. అది తల్లి గర్భం మొదలుకొని నీవు ఆయన రాజ్యం చేరి ఎంతవరకు ఏకదాకా ప్రేమను చూపిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. కానీ నువ్వే ప్రేమలో నిలిచి ఉండలేక తప్పిపోతూ ఉంటావు. నువ్వు నేనైనా సరే ఆయన ప్రేమలో నిలిచి ఉండిపోతే, చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్ని ప్రార్థనలకి ఎన్ని కార్యాలు చూస్తాం మనం. అదే ఎక్కువగా ఆయనతో గడిపితే ఇంకెంత పెద్ద కార్యాలు చూస్తాం. మనం ఆయనలో గడపాలి. మన దేశం కొరకు, మన ప్రజల కొరకు ఆయన చెంతకి చేరి మొర్రపెట్టి మనం అడిగినప్పుడే మనం క్షేమం పొందుకుంటామండి. హల్లెలూయా. ఒకరోజే అనుకుంటాం, కానీ దేవుడికి తరతరాలు కనిపిస్తుందండి. తరతరాలు మనకు భవిష్యత్తు సిద్ధపరిచాడండి. మనకి కనబడదు, మన మార్గం మనకు తెలియదు. సమస్యలే చూస్తాం, వెనక్కే చూస్తాం, కానీ ముందెళ్ళే మార్గం ఆయనకి తెలుసండి. తరతరాలకి మనకి సిద్ధపరిచి ఉంచాడండి ఆయన. హల్లెలూయా. దేవుడు అన్నీ మీ కొరకు సిద్ధపరిచాడండి, నా కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి నీకున్న పరిస్థితులను చూసి అంతా అయిపోయింది, శూన్యమని అనుకో. కన్నీటితో చేసిన ప్రార్థన అది ఒకరోజు నీ కుటుంబానికి ఒక సాక్షిగా రోజు నువ్వు ఒక్కదానివే దేవుడి కొరకు నిలబడితే రేపుడు దినానది నీ కుటుంబానికి ఒక ఆశ్రయంగా మారుతుంది. ధైర్యంగా ఉండు. ఆయన ప్రార్థన విడిచిపెట్టద్దు, ఆయనతో సావాసన విడిచిపెట్టద్దు, ఆయన వాక్యమును వినడం విడిచిపెట్టద్దు. ప్రేమైన నా సహోదరా సహోదరాల, ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని ప్రేమిస్తున్నామని మాటలకి పరిమితం అవ్వకూడదు. హృదయపూర్వకంగా మనం చెప్పిన మాటకి గౌరవం ఇస్తూ ఆయన ఆజ్ఞలు మనం పాటించుకుంటాల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఏ విషయంలోనే సరే ఆయన విడిచిపెట్టకుండా ఆయన అద్దుకుంటూ ఆయన మన కుటుంబానికి పరిచయం చేసేవారుగా ఉండాలి. నేనండి మన విశ్వాసానికి గొప్ప సాక్ష్యమండి. నిర్మాకాండంలో కూడా దేవుడు చెప్తున్న మాట 26వ ఏమంటున్నారండి? ఇక్కడ మన మూలవచనంలో చూసుకుంటే ఏం చెప్తున్నారు? నన్ను ప్రేమించిన వారు, నా ఆజ్ఞలు గైకొనుకున్న వారికి 1000 తరముల వరకు నేను వారిని కరుణించదును. నుంచి దేవుడై ఉన్నానని చెప్తున్నాడు. ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మరి ఈ వాగ్దానం మన స్వతంత్రం అవ్వాలంటే, ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ముందు మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పచెప్పాలి. ప్రభు ఎలా నడిపితే అలా నడవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా ఇదిగో నా జీవితం నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే నాకు దయ చూపించయ్యా, ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా, ఎలా ఉండాలో నాకు నేర్పించు, నీ వాక్యంలోంచి నేను తప్పుపోకుండా నీ సహాయం నాకు దయచేయని నువ్వు ప్రార్థనలో అడుగు. కుటుంబాలు నీ మార్గంలో నడిపించు, మా పిల్లల్ని నీ మార్గంలో నడిపించు. మేము 1000 తరతరములకి మా సాక్షికు నిలబడాలంటే మమ్మల్ని అలా స్థిరపరిచేయ, తొట్టెళ్ళిపోకుండా మమ్మల్ని కొట్టి తిట్టి మమ్మల్ని నీ ప్రేమలో స్థిరపడిపోయేలాగా
మాకు సహాయం చేయ ప్రభు అని దేవుని మనం వేడుకోవాలండి. ఇలా ప్రార్థిస్తే ఈ వాగ్దానం మనకి మన పిల్లలు 1000 తరాలు స్వతంత్రించుకుంటారండి. హల్లెలూయా. కన్నీళ్లు సాక్షిగా మార్చయ్యా, మా కన్నీళ్లు సాక్షిగా మార్చు, మా ప్రార్థనలు ఒక సాక్షిగా మార్చు, మేము లేకపోయినా మా ప్రార్థన బ్రతికించయ్యా అని అడగాలి. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీ కుటుంబాల కోసం బాధపడుతూ ఉన్నారేమో, చింతిస్తూ ఉన్నారేమో, ఇలా ప్రార్థించు, దేవుడిని అడుగు, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించు. నీ తప్పులు ఏమన్నా సరే సరి చేసుకుని ఆయన మాటలు గైకొనుకోవాలంట, ఆయన మాట చెప్పండి నడవాలంటే, ఆయన ప్రేమలో ఉండాలంట మనం అని చెప్తున్నారు. కాబట్టి అలా ఉన్నామో లేదో పరీక్షించుకుంటూ ఆయనలో స్థిరపడిపోద్దాం, మన ప్రార్థన బ్రతికించుకుందాం, మన కుటుంబాలు బ్రతికించుకుందాం, తరతరాల వరకు మన సాక్షిగాన్ని కాపాడుకుంటాం. మనం ఉన్న ఈ తరమే ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పచెప్పుకుందామండి. అలాగున్నామో లేదో ఒక్కసారి మనకు మనమే పరిశీలించుకొని సరి చేసుకొని మన హృదయాలు అలా సిద్ధపరచుకుందామండి. అటు కృపాదనితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.